గేదెల మీద ఎవరికైనా సరే కొద్దిగా ప్రాథమిక అవగాహన అయితే ఉండాలి. గేదె ఈరోజు ఈనిద్దా రేపు ఈనిద్దా అనేది కూడా మనం అబ్జర్వేషన్లో ఉంచుకోవాలి. అది ఈనే విధానం కూడా తెలియాలి మనకి. గేదె ఈనిన తర్వాత 35 డేస్కి హీట్కి వస్తుంది. అది హీట్కి వచ్చే ముందల 4 సేర్లు అనేది అవ్వడం జరుగుతుంది. 4 సేర్లు అయినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. 4 సేర్లు అవుతుంది, పాలు తగ్గుతుంది, గేదె ఏదో అయిపోయింది గేదె కానీ ఇది ఒక గాబరా పడకూడదు. 4 సేర్లు అయితే మంచిదే, ఇబ్బంది ఉండదు దానివల్ల. 4 సేర్లు అయినప్పటినే తగ్గిన తర్వాత 2-3 రోజుల్లో మళ్ళీ హీట్కి వస్తుంది. బాగా హీట్కి వస్తే అది గమనించాలి. మామూలుగా సైలెంట్ హీట్కి వస్తాయి. సైలెంట్ హీట్కి వచ్చినా చేయించవచ్చు. లేకపోతే నార్మల్గా కొన్ని అరుస్తూ ఉంటాయి, కొన్ని గేదెల మీద ఎక్కుతూ ఉంటాయి, మనకు సింటమ్స్ కనపడుతూ ఉంటాయి, పశువులు పోతున్నా అరుస్తూ ఉంటాయి. అవి అలా అయినా సరే మనం బుల్ క్రాస్ చేయించడం మంచిది, ఇబ్బంది ఉండదు. అది మనం క్రాస్ చేయించిన తర్వాత కూడా మళ్ళీ 5 డేస్ తర్వాత మళ్ళీ 4 సేర్లు అవుతుంది. అయినా ఇబ్బందే లేదు. మళ్ళీ 10 డేస్గా 20 డేస్ లోపు మళ్ళీ హీట్కి వచ్చిందంటే గేదె హీట్కి వస్తే గేదె అయినట్టు. 20 డేస్ 21 డేస్ తర్వాత మళ్ళీ హీట్కి రాకుండా ఉంటే అది కన్ఫామ్గా సూడిదైనట్టే, ఇబ్బంది లేదు. 4 సేర్లు అనేది అవ్వకుండా ఉంటే మనం క్రాస్ చేయించిన తర్వాత గేదె అనేది సూడిదైనట్టే 100%. అందులో నేను గమనించింది, బయట మరి ఎట్లా నాకైతే తెలియదు. నేనైతే ఇదే ఎక్కువగా గమనిస్తూ ఉంటా. మనం 4 సేర్లు అయింది గేదె కట్టించాము అంటే మళ్ళీ తర్వాత 4 సేర్లు అయింది ఒక 10-20 డేస్ లోపు. ఆ తర్వాత మళ్ళీ 4 సేర్లు అవుతుందంటే గేదె మళ్ళీ హీట్కి వచ్చేసినట్టే. అదొకటి మాత్రం ఈ డైరీలో అందరూ రైతు సోదరులు అందరూ గమనించుకోవాల్సిన విషయం. అది 4 సేర్లు కనుక అవ్వట్లేదు అంటే గేదె కన్ఫామ్గా సూడిపరిచి మనం చేయించవసరం లేదు, కన్ఫామ్గా సూడే ఇబ్బంది ఉండదు. ఈ బుల్లు కనుక మన ఫామ్లో ఉంటే కొద్దిగా ఏమవుతాయంటే పడ్లకు కానీ గేదెలకు కానీ బుల్ తిరుగుతూ ఉంటే వాటికి కూడా ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. ఎదగరాని గేదెకు కూడా ఫీలింగ్స్ వచ్చి ఎదగడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్లస్ సైలెంట్ హీట్ అయిన గేదెలను కానీ తొలిచూరు పడ్డలను కానీ మన బుల్ అయితే క్రాస్ అవ్వడానికి ఎక్కువగా ఉంటుంది. అది గుర్తిస్తుంది, మనకేం ఆ సిమ్టమ్స్ ఏం కనపడవు. అదైతే బుల్ అయితే దానికి యూరిన్ ద్వారా దానికి స్మెల్ అనేది ఐడెంటిఫికేషన్ ద్వారా దానికి తెలిసిద్ది. అప్పుడు మనం క్రాస్ చేపిస్తే శమం నిలవడానికి అవకాశం ఉంటుంది. డిశ్చార్జ్ అవుతాయి కానీ డిశ్చార్జ్ అయిన ప్రతిసారి గేదె హీట్కి వచ్చింది అనుకోవడం అది తప్పు. డిశ్చార్జ్ అయిన ప్రతిసారి దున్నను తీసుకెళ్ళి మనం చూపిస్తే దున్న ఎక్కదు. ఓన్లీ అది హీట్కి వచ్చినప్పుడు మాత్రమే దున్న అనేది క్రాస్ అవ్వడం జరుగుతుంది. దున్నను క్రాస్ చేయడం వల్ల గేదెలు 100% మనకి సక్సెస్గా 90% సక్సెస్ అయ్యింది, ఇబ్బంది ఉండదు. ఈ కృత్రిమ గర్భధారణ ఎందుకు చేయించాలంటే గేదెలకి మన దగ్గర అంత ఒరిజినల్ బుల్స్ అనేవి లేవు కాబట్టి ఇక్కడ రాజీవ్ గారు మన ఎరవల్లి సెమంటేషన్లో రాజీవ్ గారి దగ్గర ఉన్నాయి బుల్స్. అవి ఎరవల్లి సెమన్ అని చేపిస్తున్నారు. వాళ్ళు బుల్స్ని హర్యానాలో మంచి కాస్ట్ పెట్టి కొన్నారు. వాటి తల్లిదండ్రి ఈల్డింగ్ బాగా ఉంటుంది. అవి తీసుకొచ్చి మనం ఇక్కడ కృత్రిమ గర్భధారణ చేయించడం వల్ల మనకి కొద్దిగా ఈల్డింగ్ పెరిగే అవకాశం ఉంది. పడ్డలు మంచి దూళ్ళు పడడానికి అవకాశం ఉంది, బుల్స్ కానీ ఏమన్నా కానీ. అవి అయితే మనకి చక్కగా మంచిది పాల దిగుబడి వస్తుంది. అవి అని ఎరవల్లి సెమంటే వాళ్ళవి ఎక్కువగా కృత్రిమ గర్భధారణ వాటిని ఉపయోగిస్తున్నాం. మన స్టేట్లో కూడా ఏపీ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు. అవి ఓన్లీ ఆడదూళ్ళే పడతాయని, వాటికి మంచి దూళ్ళే పడుతున్నాయి. అది గవర్నమెంట్ తాలూకా గోపాల్ మిత్ర వాళ్ళు వాడుతున్నారు. అవి కూడా బాగానే ఉన్నవి. ఈ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కన్నా బుల్ ద్వారా క్రాస్ అయితే ఏంటంటే గేదెకి 100% 90% నిలవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అది ఎదయిందా లేదా తెలియడం అనేది బుల్కే తెలుస్తుంది. మనకు అంతగా మగేదలు అవడం వల్ల గుర్తుపట్టలేకపోతున్నాం మనము. మన దూడ వచ్చేసేపాటికి మన డైరీ ఫామ్లో చక్కగా తొలి ఈత ఎనాలి అంటే దానికి ఫీడ్ మేనేజ్మెంటింగ్ చాలా ముఖ్యం. దానికి ఫీడ్ మేనేజ్మెంట్ కన్నా మన స్టార్టింగ్లో దూడ పుట్టినప్పుడే దానికి జున్నుబాలు బాగా వదలడం, తర్వాత 2 months బాగా పాలు ఇవ్వడం జరగాలి. అలా జరిగితేనే దూడ గ్రోత్ అనేది బాగా ఉంటుంది. అది మేత తీసుకుంటున్న కాడి నుంచి దానికి చక్కగా రోజుకి 1 కిలో కాడికి 1 year పాటు మెయింటైన్ చేయడం, నెక్స్ట్ ఇయర్ వచ్చేసేపటికి 1.5 కిలో మెయింటైన్ చేయడం, ఫుల్గా మేత అనేది ఇవ్వడం జరుగుతుంది. 2 years 18 months 22 months కదా వచ్చేపాటికి అది హీట్కి అనేది రావడం జరుగుతుంది. హీట్కి వచ్చినప్పుడు కొద్దిగా మనం దాన్ని చూసుకొని లోపల గర్భం అది బాగా ఉందా లేదా చూసుకొని, బాడీ వచ్చిందా లేదా చూసుకొని దానికి సెమన్ వేయటం కానీ లేకపోతే బుల్ క్రాస్ చేయడం కానీ చేస్తే మంచిగా ఉంటుంది. అక్కడి నుంచి దానికి కన్సీవ్ అయిన తర్వాత మనకి 3rd monthలో మనకి తెలిసిపోతుంది అది ప్రెగ్నెంట్ కాదనేది. దాని యొక్క చనుమనలు అనేవి కొద్దిగా కిందకి సాగడం జరుగుతుంది.
అవి కుదురు టైప్లో ఉంటాయి. అది కొన్ని అలా చేసినంత మాత్రాన సూడిదనేం కాదు, మళ్ళీ మనం చెక్ చేయించుకుంటే మంచిది. 3rd మంత్లోనే తెలిసిపోద్ది మనకి కంపల్సరీగా. అది చనులు కొద్దిగా నిక్కబొడుచుకొని ఉండడం వల్ల మనకి కన్ఫామ్ సూడ్ అనేది డాక్టర్ పెట్టి చెక్ చేయించాల్సిన అవసరం కూడా లేదు. తర్వాత 4వ నెల 5వ నెల నుంచి మడి కొద్దిగా చేయడం జరుగుతుంది తొలిచూరు పడ్డలో. అక్కడి నుంచి కొద్దిగా మనం దానికి ఒక 2 కిలోస్ ఉదయం కిలో సాయంత్రం కిలో కాడికి దానా కనుక వేసుకుంటూ వస్తే 8వ నెల దాకా, ఆ తర్వాత నుంచి కొద్దిగా కిలోన్నర కాడికి 2 పూటలు వేసుకొని వస్తే 3 కిలోల కాడికి మనకి ₹1,00,000 పడ్డగా తయారవడానికి అవకాశం ఉంది. మన ఫామ్లోనే పూటకి 4 లీటర్లు ఇచ్చే గేదెగా మనం తయారు చేసుకోవచ్చు. తొలిచూరు పడ్డల్లో ముందర ఈనంగాళ్ళే వాటికి వచ్చే సమస్యలు చనుకట్లు వాస్తూ ఉంటాయండి. కొన్నిటికి ఎక్కువగా నీరు వస్తూ ఉంటుంది. నీరు వచ్చినంత మాత్రాన పొదుగాపు వచ్చినట్టు కాదు, అదే ఒకటి గుర్తుంచుకోవాలి. నీరు రాగానే మనం ఏదో ఇంజక్షన్లు చేస్తే మళ్ళీ అది ఇబ్బంది పడేటుంది. నీరు వస్తే చాలా మంచిది, గేదెకి ఇబ్బంది ఉండదు. ఎక్కువగా ఈ పొదుగాపులు అనేవి వస్తాయి తొలిచూరు పడ్లకే, వాటిని కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. రాగానే ఏదన్నా మెడిసిన్ వాడుకుంటాం, డాక్టర్ని చూసుకొని డాక్టర్ ద్వారా సంప్రదించి దాని మెడిసిన్ వాడుకుంటే ఇబ్బంది ఉండదు. తొలిచూరు పడ్డలో పాలు అనేది తొందరగా పెరగవు, 45 డేస్ పట్టిద్దండి. అవి ఏంటంటే వాటర్ బాగా తీసుకొని దానా ఫీడింగ్ బాగా తీసుకొని అరాయించుకునే కెపాసిటీ వాటికి అప్పుడే రాదు, నెలకే రాదు. 45 డేస్ దాకా పట్టిద్ది. ఆ 45 డేస్ తర్వాత నుంచి మనకి ఈల్డింగ్ అనేది బాగా ఉంటుంది. అక్కడ హర్యానాలో అంటే స్టార్టింగ్లోనే వాటికి దానా మెయింటెనెన్స్ బాగా ఉంటుంది కాబట్టి అవి దానాన్ని తొందరగా అరాయించుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. మన లోకల్ పడ్డలు ఏంటంటే కొద్దిగా ఇబ్బంది పెడతా ఉంటాయి, హర్యానా ఏంటంటే ఇబ్బంది పెడుతూ ఉంటాయి. హర్యానాలో వాటికి చక్కెర గిల్ల లాంటిది ఏమి ఉండదు. ఇక్కడ లోకల్ వాటికి కొద్దిగా నాటి కాబట్టి ఇవి చక్కెర గిల్ల పడుతూ ఉంటుంది. తొలిచూరు పడ్డలైనా ఇబ్బంది ఏమి ఉండదు, మంచిగానే పాలు ఇస్తాయి. పాల మార్కెటింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మాకు వచ్చేసేపాటికి మార్కెటింగ్ ఇబ్బందులు అయితే ఏమి లేవు ప్రస్తుతానికి, ఎందుకంటే మేము అన్నీ పాలు బల్క్లోనే ఇచ్చేస్తున్నాం. మాకు సీజన్లో బాగానే వస్తాయి, అన్ సీజన్లో కొద్దిగా 1-2 క్యాన్లు తగ్గుతాయి. అవి తగ్గినా వాళ్ళు అక్కడ కవరప్ చేసుకుంటారు. గుంటూరు మాకు దగ్గరలోనే గుంటూరు ఉంది, ఒక 10 కిలోమీటర్స్ దూరంలో. వాళ్ళు బల్క్లో మాకు పాలు తీసుకెళ్ళిపోతారు. అవి పాలు తీసుకెళ్ళిపోవడం వల్ల మనకి మార్కెటింగ్ అనేది ఇబ్బంది లేదు. గేదెలో పాలు దగ్గర కాలే గేదెలు కొనడం అనేది లేదు, మనకి ఇబ్బంది లేదు. కాబట్టి మనం ఈ సీజన్లోనే కొద్దిగా గేదెలు తెచ్చుకొని మనం తక్కువ రేట్లో తెచ్చుకొని మంచి గేదెలను తీసుకొని రావడం వల్ల మనకి ప్లస్ పాయింట్ అయింది. మార్కెటింగ్ మనకి ఎప్పుడు ₹1 కాబట్టి ఇబ్బంది లేదు. ఇప్పుడు సంగం డైరీకి పోసేవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది లేదు. సీజన్లో ఒక రేటు, అన్ సీజన్లో ఒక రేటు ఎవరు డైరీ వాళ్ళు ఎప్పుడు ఒకసారి పెంచారంటే వాళ్ళు అంతే ఇస్తారు. కాబట్టి మనకి ఎప్పుడు నవంబర్ డిసెంబర్ కాడి నుంచి గేదె బాగా మే నెల దాకా పాలిస్తుంది, మే నెల స్టార్టింగ్ దాకా. ఈ టైంలోనే ఈల్డింగ్ బాగా ఉంటుంది గేదెకి, వాతావరణం అనుకూలంగా ఉంటుంది, దోమలు ఉండవు, హీట్ ఉండదు, చలిగా ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. హర్యానా అంత చలి మనకైతే ఉండదు, ఇబ్బంది ఉండదు. ఈ టైంలో బాగా ఇస్తాయి పాలు. తరిపి గేదెలు కూడా తండం అనేది జరగదు. మాకు వెళ్తే కొద్దిగా మేతలు ఎక్కువగా ఉంటాయి. ఈ టైంలో మాగాడి వరికోతలు అవి కట్ చేయడం వల్ల తర్వాత తెల్లజొన్న పెడతారు అందరూ. తెల్లజొన్న పెట్టడం వల్ల జొన్న సొప్ప తినడం వల్ల గేదెలు ఈల్డింగ్ అనేది పడదు. అది కాక మళ్ళీ పొలం తిరిగే గేదెలు కూడా మాగాళ్ళకి వెళ్తాయి. మాగాళ్ళలో గడ్డి తినడం వల్ల మే నెల దాకా పాలు మే నెల స్టార్టింగ్ దాకా పాలు బాగుంటాయి. అక్కడ జూన్ జూలై ఆగస్టు దాకా కొద్దిగా మళ్ళీ తగ్గుతాయి. మళ్ళీ ఆగస్టు పోయిన కాడి నుంచి మళ్ళీ గేదెలు అనేది ఎండడం జరుగుతుంది. 10వ నెల కాడి నుంచి మళ్ళీ గేదెలు ఆగస్టు నుంచి స్టార్ట్ అవుతాయి. 10వ నెలకు కొద్దిగా ఎక్కువ అవుతాయి పాలు, 10, 11, 12 ఎక్కువగానే ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత నుంచి గ్రాడ్యువల్గా తగ్గుతూనే ఉంటాయి, ఇబ్బంది ఏమి ఉండదు. మన డైరీలో వచ్చేసేపాటికి డైలీ మిల్క్ ప్రొడక్షను ప్రస్తుతానికైతే 350 దాకా ఉంది. ఇంకా 10 గేదెలు డెలివరీ అవ్వాల్సి ఉంది. ఇప్పుడు ఉన్న దీన్ని బట్టి అయితే మనకి లేబర్ ఖర్చు వచ్చేపాటికి 10 మంది బీహార్ వాళ్ళకి 1,80,000 అవుతుంది. కరెంటు బిల్లు ఒక 5,000 వస్తుంది. ప్లస్ ట్రాక్టర్కి ఆయిల్కి కానీ ఇంకేదన్నా ఖర్చులకు కానీ 2 లక్షలు పడుతుంది. దానా కూడా 2 లక్షల దాకా వస్తుంది, 2-2.25 దాకా పడుతుంది. మెడిసిన్ అంటారా, గేదెలకు కాల్షియం ఏదన్నా ఇంజక్షన్లకి జ్వరాలకి అవి ఒక 10,000 అలా ఖర్చులు వస్తాయి. మళ్ళీ పాల బిల్లు అయితే మనకి 7 లక్షల చిల్లర వస్తుంది. ఖర్చులు అయితే మనకి 2 లక్షల చిల్లర దాకా వస్తుంది. మళ్ళీ డైలీ 2 రోజులకు ఒక ట్రక్కు పేడ అనేది రావడం జరుగుతుంది. ఆ ట్రక్కు పేడ కూడా మనకి ₹15,000 ₹1,500 తీసుకెళ్ళడం జరుగుతుంది. మనకి ఇబ్బంది లేదు. సంవత్సరానికి 20 నుంచి 30 దొన్నలు బయటకు వస్తాయి. దొన్న వచ్చేసేపాటికి ₹10,000 సగుడిని పడినా మనకి 2 లక్షల నుంచి 2.5 లక్షల దాకా ఇన్కమ్ వస్తుంది, ఇబ్బంది ఉండదు. పశుగ్రాసాలు వచ్చేసేపాటికి 20 ఎకరాలు ఉంది. కౌలు వచ్చేసేపాటికి ఎకరానికి వచ్చి 15,000 దాకా ఉంది. అది ఫ్రీ కరెంట్ మీద జరుగుతుంది.
3 ఫేజ్ ఫ్రీ కరెంట్ మీద. మనకి ఆయిల్ బాయిల్ అనేది ఏమి ఉండదు. పచ్చిగడ్డి తీసుకురావడం కోసం బీహార్ వాళ్ళు ఒక 3 వర్కర్స్ పనిచేస్తారు. ఉదయం పూట ఒక ట్రక్కు తీసుకొస్తారు ఫుల్గా, సాయంత్రం ఒక ట్రక్కు. వాళ్ళే గడ్డి కోసుకుంటారు, వాళ్ళే ట్రక్ లోడింగ్ చేసుకుంటారు, మనకి పారం దగ్గర చెప్తారు మార్నింగ్ ఈవినింగ్. ఇక్కడ బీహార్లో వాళ్ళు ఒక 6 పనిచేస్తున్నారు షెడ్లో బట్టికి. అటు సైడు పాలిచ్చే గేదెలు 40కే వచ్చేసి 4 ఉన్నారు. ఇటు సైడు సూడి గేదెలకి దోళ్ళకి ఇటు వచ్చి 2 ఉన్నారు. మనకి నెలకు వచ్చేసేపాటికి 1,50,000 దాకా ఇన్కమ్ అనేది ఉంటుంది. ఈ సంవత్సరానికి వచ్చేపాటికి తొలిచూరుపేటలో ఒక 10 పట్లు కలవడం జరుగుతుంది. 10 పట్ల మీద యావరేజ్ని మనకి 80,000 నుంచి ₹1,00,000 పడడం జరుగుతుంది. మళ్ళీ అది కూడా నెలకి ఆదాయం కింద లెక్కేసుకోవచ్చు, మనకి ఇబ్బంది ఏమి ఉండదు. డైరీ రంగంలోకి కొత్తగా రావాలనుకునే వాళ్ళకి ఎవరికైనా సరే నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఒక 10 లక్షలు 20 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, మనకి నెక్స్ట్ మంత్ నుంచి లాభాలు వస్తాయి అనుకొని అయితే ఎవరు డైరీ రంగంలోకి రావద్దు. కనీసం ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ కష్టపడదాం, మనకి ఆ తర్వాత మన ఇన్కమ్ వచ్చింది అనుకుంటేనే ఈ డైరీ రంగంలోకి రండి. మనం ఇవాళ 20 లక్షలు పెట్టాం, రేపు పొద్దున్నే కల్లా నెలకు ₹1,00,000 రావాలి అనుకునే ఉద్దేశం ఉంటే ఎవరు రావద్దు.